దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం కొద్ది సమయం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏబోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికిచ్చుచుండెను. యెహోవా సన్నిధిని మనవి చేయగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలీ ఎల్కాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చూడండి, ఈ బాలుడైనటువంటి సమూయేలు, ఆయనకి 3 సంవత్సరాల వయసులో తల్లి దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టింది సమూయేలుని. ఆ 3 సంవత్సరాల వయసులో దేవునికి పరిచర్య చేయుచుండెను. పరిచర్య చూడండి, ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారముగా ఉండాలి. 1వ సమూయేలు 2వ అధ్యాయం 20-21 మనం చూస్తే, యెహోవా సన్నిధిని మనవి చేయగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక. చూడండి, దేవుడు ఆయనకి దేవునికి తన యొక్క కుమారుణ్ణి సేవకిచ్చినప్పుడు మరలా దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకుని మరలా 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు హన్నాకి అనుగ్రహించారు. దేవుడికి మనం ఏది ఇచ్చినా దాని ఫలితం అనేది పోదు, ఎక్కడికి పోదు అన్నమాట. చూడండి, ఇక్కడ బాలుడైన సమూయేలుని దేవునికి ఇచ్చినందువలన దేవుడు ఆమెకి ఏమిచ్చారు? మరలా 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు వారికి అనుగ్రహించారు. 3వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తున్నాడు? బాలుడైన సమూయేలు. చూడండి, చిన్న మొక్కలప్పుడే మన బిడ్డలను దేవుని దగ్గర వంచేవారముగా ఉండాలి. మన బిడ్డలను దేవుని దగ్గర వంచేటువంటి వారుగా లేకపోతే వారు పాడైపోయే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ 9 సంవత్సరములు ఏలీ దగ్గర పరిచర్య చేసి దేవుడు మాట్లాడగలిగినటువంటి అనుభవాన్ని అతను పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన బిడ్డలను దేవునికి అప్పగించి దేవుణ్ణి కలిగి జీవించేటువంటి జీవితాన్ని వారు జీవించగలుగుతున్నారా? మన బిడ్డలు ఎక్కడుంటున్నారు? మీ బిడ్డలు ఎంతమంది నిన్న తిరణాలకి వెళ్ళారో నాకు తెలియదు. ఎంతమంది మీ పిల్లలు లోకములో తిరిగి పాపములో తిరిగి దేవుని యొక్క సన్నిధి లేకుండా ఉండారో నాకైతే తెలియదు. కానీ బాలుడైన సమూయేలు దేవుని ఎదుట పరిచర్య చేయుచుండగా యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలచెను. చక్కగా పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ బిడ్డలను దేవుడు పిలవగలుగుతున్నాడా? నువ్వైన స్వరం వినగలుగుతున్నావా? ప్రియ తల్లి, దేవుని మీద ఆధారపడగలిగినటువంటి భక్తి నీ జీవితంలో ఉన్నదా?
ఏమండి మన జీవితంలో ఉన్నదా 12 సంవత్సరముల ప్రాయములో దేవుని యొక్క వాక్కుని ఆయన వినగలుగుతున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నాడు. ఏమండి ఆ స్వరము కూడా ఏలీ స్వరములాగా ఉన్నది, దేవుని యొక్క స్వరం. కొన్నిసార్లు మనకి దర్శనములో దేవుని యొక్క దాసుని రూపములో ఏమని దేవుని యొక్క స్వరములాగా, ఏమని దేవుని యొక్క సేవకుని యొక్క స్వరములాగా నీకు వినిపిస్తూ ఉంటారు. దేవుడే నీ దగ్గరికి వాయిస్సును పంపిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఏమని బాలుడైనటువంటి సమూయేలు ఏమండి దేవుని యొక్క స్వరం వినగలుగుతున్నాడు. 12 సంవత్సరముల ప్రాయములో దేవుని యొక్క సన్నిధిలో ఏలి అనుకుంటున్నాడు. చిత్తమున ఏలిన వాడా నేను ఇక్కడే ఉన్నాను, ఏంటి చెప్పండి. నేను పిలవలేదురా బాబు, వెళ్ళి పండుకున్నాడు. మరలా సమూయేలుని మరలా పిలిచారు. మరలా ఏంటి నా ఏలిన వాడా పిలిచారు. నిద్రముత్తుడైపోయాడా సమూయేలు. ఏలి అన్న మంద దృష్టి కలిగి ఉన్నాడు, కానీ సమూయేలు దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని యొక్క తీవ్రత కలిగి, దేవుని యొక్క స్వరమైన కలిగినటువంటి భక్తి చేస్తూ ఉన్నాడు బాలుడైన సమూయేలు. ఏమండి మూడోసారి మరలా సమూయేలుని పిలిచినప్పుడు, అయ్యా మీరు పిలిచారా నా ఏలినవాడా? అయ్యా లేదు, తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను సెలవిమ్మో. ఏలీ గ్రహించాడు, దేవుడే ఈ సమూయేలుని పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తాడు. ప్రియ తల్లి నాతో చెప్పారు ఆరంభ దినముల్లో, ప్రభు నీవు నాకు త్వరగా సాక్షిగా తయారవ్వాలి, త్వరగా నేను సేవకునిగా ఎన్నుకుంటున్నాను, త్వరగా నీవు అనేక ఆత్మల కొరకు నువ్వు నడిపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇలాగ దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు. అందుకే నేను మంచి ప్రవక్త అయిపోయాడు. సరిగా లేని ఏలీ కుటుంబం ఏమండి పాడైపోవడానికి కారణమైంది. సరిగ్గా ఉన్నటువంటి ఏమండి బాలుడైన సమూయేలు కుటుంబం దీవించబడి ఆస్వాదించబడింది. 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం దయచేసి సహాయము చేయండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని. ఏమండి ఎలాగైపోయాడు బాలుడైన సమూయేలు, ఎలాగైపోయాడు ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు. ఓ ప్రియ తల్లి, నీవు నేను కూడా ప్రవక్తగా, నీవు నేను కూడా స్థిరపడాలని దేవుని యొక్క ఉద్దేశంలో. ఏమండి సమూయేలు అంటే దేవుని నామము అని అర్థం. సమూయేలు అంటే దేవుని యొక్క నామము అని అర్థం. చూడండి ఇక్కడ ఏమని మోషేకు తర్వాత ఎబ్రీ ప్రవక్తల్లో ఈయన మొదటివాడుగా ఉన్నాడు, న్యాయాధిపతుల్లో చివరివాడుగా ప్రవక్తగా ఉన్నాడు. ఈయన లేవీలకు సంబంధించినటువంటి వాడు. అమ్మా పాలు విడిచిన వెంటనే దేవుని సేవా ధర్మములు నేర్చుకొనుటకు దేవుని చేతికి తల్లి అప్పగించిందే. నీ బిడ్డలను దేవునికి అప్పగించగలుగుతున్నావా? రేపల్లెలో ఒక సహోదరి గుంటూరులో ఉండేది. గుంటూరులో ఉండగా తనకి 2 మగబిడ్డలు, భర్త జీవితం సరిలేదు, త్రాగుబోతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉండేవాడు. ఆ 2 పిల్లలను ఎంబడి పెట్టుకొని ఏమండి అక్కడ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఉంటే ఆ మందిరానికి ఆ 2 బిడ్డలను తీసుకుని పోతూ ఉండేది. ఆ 2 బిడ్డలు కూడా తల్లి చెంగు పట్టుకుని అక్కడికి వెళుతూ ఉండేవారు. అక్కడ ఉన్న నాళ్ళు వాళ్ళ తల్లి మాట జవదాటకుండా చక్కగా తల్లి ఎంట పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళేది. వరే బాబు రండిరా ప్రార్థనకి అనంగాని 2 పిల్లలు వెంట వెళ్ళిపోతూ ఉండేవారు. తర్వాత రేపల్లో వస్తే ఏమండి మన మందిరానికి, ఏమండి మా గురువు గారి దగ్గరికి, ఏమండి మా దగ్గరికి వచ్చేటువంటి ఒక ఆమె ఏమండి ఎంట పెట్టుకుని వచ్చింది. ఏమండి ఏమైపోయిందో తెలుసా? ఆ కుమారులు 2 రాకుండా ఉంటే వదిలిపెట్టేసింది. సరే పిల్లలే కదా పోనీలే, పిల్లలే కదా పోనీలే అని ఆమె విడిచిపెట్టినందువలన ఏమైపోయిందో తెలుసా?
వారు ఎదిగిన కొలది లోకము వారిలోకి వెళ్ళిపోయింది, పాపము వారిలోకి వెళ్ళిపోయింది, బంధుప్రీతి వాళ్ళలోకి వెళ్ళిపోయింది, పాపటాశలు వారిలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత వాళ్ళ తల్లినే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటానికి వీల్లేదనే స్థితికి వచ్చేసారు. నువ్వు మొక్కప్పుడు ఎంట పెట్టుకుంటే పిల్లల్ని ఎలాగుంటుందో తెలుసా? అందుకనే నీ బిడ్డలు నీ చేయి దాటకూడదు. దాటినప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఏమండి, పాలు విడిచిన వెంటనే దేవుని సేవా ధర్మములను నేర్చుకోవడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు ఎక్కడ? సమూయేలు. ఏమండి, దేవుడు సమూయేలు ద్వారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని సమూయేలు ఇక్కడ ఏమన్నాడు? 20వ వచనం, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. ఏమ్మా, ఏంటి? ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు, ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ప్రియ తల్లి, నీ బిడ్డలు ప్రవక్తగా మారాలి. నీ బిడ్డలు దేవుని యొక్క చేతులకు అప్పగించాలి. ఏమండి, నీ యవన కాలములో దేవుని యొక్క సిలువ కాడి మోయిట నీకు నరునికి మేలు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. ఏమా, దేవుని యొక్క సన్నిధిలో దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు దేవుని ప్రవక్తగా స్థిరపరచబడేను. ఎంత చక్కగా నడిపిస్తూ ఉన్నాడు ఈయన, నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు సమూయేలు ద్వారా ఏమండి సౌలును ఏర్పాటు చేయబడి అది సౌలు నిలుపుకోగలిగాడా? నిలుపుకోలేకపోయాడు. నీవు నేను నిలుపుకోవాలి. చాలామంది వాగ్దానాలు ఉన్నాయండి. దేవుడు పట్టుకున్నాడు, దేవుడు పిలుపు వచ్చింది, అప్పుడు పిలుపు వచ్చింది. కానీ ఇప్పుడు దేవుల్లో నీవు ఉన్నావా? యారోబామును కూడా దేవుడు పిలిచాడు, 10 గోత్రాలు ఇచ్చాడు. 10 గోత్రాలు ఇచ్చాడు. యోధా గోత్రానికి 2 గోత్రాలు ఉంచి 10 గోత్రాలు యారోబాముకి ఇస్తే ఏమని నిలుపుకోగలిగాడా? నిలుపుకోలేక భ్రష్టుడైపోయాడు. కుమారుడు చనిపోయాడు. విగ్రహారాధన, ఆయన ఆరాధన అంతా విగ్రహారాధన అయిపోయింది. ఏమైపోయింది? విగ్రహారాధనగా మారిపోయింది ఆరాధన. మన ఆరాధన అలా కాకూడదు. మన ఆరాధన దేవుని సన్నిధిలో దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఎన్నుకున్నారు వాస్తవమే. దాన్ని నిలుపుకోవటం, పోగొట్టుకోవటం అది నీ వశములోనే ఉంది. దేవుడు పిలవచ్చు. సౌలును కూడా పిలిచాడు, సౌలును అభిషేకించాడు, క్రొత్త మనసు ఇచ్చారు, గొప్ప యుద్ధం ఇచ్చారు, ఎన్నో కార్యాలు చేశారు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు అయ్యాడు. నిలుపుకోగలిగాడా? నిలుపుకోలేదు. పాడైపోయి పతనమైపోయి కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది. ప్రియ తల్లి, సౌలుకి కూడా అభిషేకం ఉన్నది కానీ అభిషేకాన్ని నిలుపుకోలేదు. దేవుడు నీ అభిషేకాన్ని నిలుపుకునేలాగా నువ్వు నడుచుకోగలుగుతున్నావా? దేవుని యొక్క స్వరముని ఈని దాని ప్రకారము జీవించగలుగుతున్నావా? ఈ బెయేర్షెబా మొదలుకొని ఏమండి దాను వరకు కూడా యెహోవా ప్రవక్తగా అయినా స్థిరపరచబడ్డాడని దేవుని యొక్క వాక్యము చెలవిస్తూ ఉన్నది. ప్రియ తల్లి, 7వ అధ్యాయం మనం చూస్తే 7వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? మందస్సము వండినప్పుడు 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఏమైంది వీళ్ళకి? ఏమైంది? వీళ్ళలోకి లోకం వచ్చేసింది, పాపం వచ్చేసింది, ధనార్జన వచ్చేసింది, ఇంకేమొచ్చేసింది, విగ్రహాలు వచ్చేసినాయి వీరిలోకి. అందుకనే యెహోవాను అనుసరించడానికి ఏం చేస్తున్నారంట? వారు దుఃఖించుచుండగా, దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారట, వేదన కలుగుతూ ఉన్నారట. ఏమా, వేదన కలుగుతూ ఉన్నారు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? సమూయేలు ఇశ్రాయేలీలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణమైన హృదయముతో
యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తోటి మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. దేవుడు ఏం చేస్తాడు? శత్రువుల చేతుల్లో నుంచి విడిపిస్తారు. ఎప్పుడో తెలుసా? దేవుని వైపు తిరిగినప్పుడు. తిరగలుగుతున్నావా దేవుని వైపు? ఇంకా విగ్రహములు తట్టే ఉన్నావా ప్రియ తల్లి? ఇశ్రాయేలు ప్రజలు ఇటు దేవుణ్ణి కాదనలేకపోతున్నారు, అటు చూస్తేనేమో విగ్రహములను కాదనలేకపోతున్నారు. ఏమండి, వారి జీవితంలో విగ్రహములు ఉన్నాయి, వారి బ్రతుకులో విగ్రహములు ఉన్నాయి. ఇంకేమున్నాయి? వారి యొక్క ఏమండి వారిలో విగ్రహములతో నింపుదలైపోయి అవసరం వచ్చినప్పుడేమో దేవుడా దేవుడా అని ఏడుస్తున్నారు, అవసరం రానిప్పుడేమో బైలా అని కేకలు పెడుతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవులు అని చెప్పబడేటువంటి వారు. వాళ్ళు గోయిందంటే వీళ్ళు గోయిందంటారు, ఎవడైనా హల్లెలూయా అంటే వీరు కూడా హల్లెలూయా అంటారు. అంటే రెండు పడవల మీద కాలేసేటువంటి వారికి వారి జీవితంలో జయమో రాదు. జయము రావాలంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు సంపూర్తిగా అప్పగించుకోవాలి. అప్పగించుకోగలుగుతున్నావా ప్రియ తల్లి? దేవునికి నువ్వు లోబడగలుగుతున్నావా? దేవుని దగ్గర తగ్గించుకోగలుగుతున్నావా? ఏమండి, ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? 10వ వచనం మనం చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలీల చేతిలో చేత ఓడిపోయిరి. ఎవరు ఓడిపోయింది? ఎవరమ్మా? ఫిలిష్తీయులు ఓడిపోయారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు చెప్పండి? సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా బిడ్డల పక్షమున కార్యము చేయి. ప్రభా, నా బిడ్డల పక్షమున నువ్వు గొప్ప అద్భుతములు చేయి అని ఒక మేక పిల్లను తీసుకెళ్ళి బలర్పించినప్పుడు ప్రచండమైనటువంటి వర్షము పడిందట. మంచి వర్షముతో పాటు ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని. ఏమండి, ఆ ధ్వనిలో వాళ్ళు తాళలేక పారిపోవటం మొదలుపెట్టారు. ఎవరు? ఫిలిష్తీయులు. ఏమండి, ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ పక్షమున దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. దేవునికి నువ్వు లోబడితే. దేవునికి నువ్వు లోబడగలుగుచున్నావా ప్రియ తల్లి? ఇశ్రాయేలీల మిస్సాలు నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీకొచ్చే కార్యాన్ని దేవుడు నీకు విజయం ఇవ్వడా? చూడండి ఇక్కడ. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్సాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు ఏముంది కింద? సహాయపు రాయి. ఆ రాయే క్రీస్తు ప్రభువారు. నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు ప్రియ తల్లి. 13వ వచనం మనం చూస్తే, ఇలాగున ఫిలిష్తీయులు ఆనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిన యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా. ఎవరి ద్వారా? ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. సమూయేలు ఉండిన దినములన్నిటను తెలుసా నీకు?
దేవుని సేవకుని పక్షమున దేవుడు యుద్ధము చేస్తూ ఉంటాడు, యాజ్యమాడుతూ ఉంటాడు. అందుకని అంటున్నాడు, ఏమండి, యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఏమండి విరోధముగా ఉండెను. మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములను ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. నువ్వు దేవుని సన్నిధిలో ఏది పోగొట్టుకున్నావో దాన్ని పొందుకోవాలి. పోగొట్టుకోవటం తేలికే, పోగొట్టుకోవటం తేలికేనండి. 21లో ప్రార్థన చేశాను, ప్రభు చెప్పారు, నీ వారంతా చచ్చిపోయారు, నువ్వు సంపాదించిన ఆత్మలన్నీ చచ్చిపోయినాయి. నాట నుండి నేటి వరకు ఉదయం సాయంత్రం అదే ప్రేయర్, ప్రభా నా వారిని బ్రతికించండి. ఒకసారి 2 సార్లు మాత్రం ప్రభా నేను బ్రతికించలేను, నా వల్ల కాదు, నాకు శక్తి లేదిక, ప్రభా నేను ఏడవలేను, ప్రభా మీరు నాకు సహాయము చేసి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే నేను బ్రతికించుకుంటాను, కానీ లేకపోతే నేను బ్రతికించుకోలేను, నా వల్ల కాదు ప్రభు అని చెప్పి కొన్ని దినములు ఏడ్చిన దినములు ఉన్నాయి. ఈ 3 సంవత్సరములు అలాగే ఏడ్చినందువల్ల దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చక్కగా ఏమండి వాడి బంధకాలన్నీ తెగిపోయేలాగా సహాయం చేశారు ప్రభు. ఇంకేం చేశారో తెలుసా? వారి బంధకములన్నీ ఏమండి అపవాది బంధకములన్నీ తెగిపోయి ఏమండి మీరు బ్రతకడము దేవుడు చూపించుతున్నాడు. ప్రియ తల్లి, నిన్న ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక పాము ఉన్నది, ఒరే ఒక పాము ఒక కోడి పిల్లని తినేసిందిరా అని చెబుతుంది మా అమ్మగారు ఎవరో. సరేనని అక్కడ చూస్తే పాము లేదే, ఎవరు కోడి పిల్లలు ఎవరు? మీరే. ఏమండి ఎక్కడ సర్పమని చూస్తే ఏమని దేవుళ్ళాడుతూ ఒక రేకు కదిపితే అందులో ఉన్నది ఒక గజము సర్పం. ఏమండి ఊదేటువంటి సర్పము లావుగా ఉన్నది, అక్కడే తిరుగుతూ ఉన్నది. ఇదిగో ఇక్కడ ఉంది, రండి దీన్ని చంపుదాం అనేటప్పటికీ కుక్క రూపం అయిపోయింది. అది కుక్క రూపం అయిపోయి ఎలాగైపోయిందో తెలుసా? దాని పిల్ల ఏమండి భుగిలిపోయి చచ్చిపోయి దాని రొమ్మున ఆనుకొని పాలు తాగుతూ అలాగే చనిపోయి భుగిలిపోయి ఎండిపోయింది పిల్ల. ఈ తల్లి కుక్క కూడా ఎలాగైపోయింది తెలుసా? భుగిలిపోయి దాని యొక్క రూపమంతా వికారమైపోయింది. దాన్ని మళ్ళీ కొట్టి చంపబోతుంటే మరలా అది ఏమవుతుందో తెలుసా? కోడి పిల్ల అయిపోయింది. అయినను వదలకుండా దాన్ని కొడుతుంటే ఏమండి అది గాయపరచబడి ఏమండి ఒళ్ళంతా రక్తశకమైపోయి ఏమండి ఎందుకు నన్ను చంపుతున్నావు? నా బిడ్డల జోలికి వస్తే నేను చంపనా అని చెప్పి దాన్ని లెస్సగా ఓడించటం దేవుడు చూపించాడు. దేవుడు నీ పక్షమున కార్యము చేస్తూ ఉంటాడు. ఆయన దేవునిలో నువ్వు వెదిగేటువంటి మనస్సు నీకు ఉండాలి. దేవునిలో నీవు మంచి భక్తి చేసేటువంటి శక్తిని కలిగి నీవు ఉండటం నేర్చుకోవాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ 15వ వచనం మనం చూస్తే ఏమని సమూయేలు తాను బ్రతికిన దినములు అన్నిటను అన్ని ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటతడు బేతేలునకును గిల్గాలునకును మిసాకును తిరుగుచు ఆ స్థలముల యందును ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చను. ఇప్పుడు నేను ఇది చేయబోయేది. ఎక్కడికెక్కడ తిరిగాడంట సమూయేలు? ఎక్కడికి వెళితే అక్కడ న్యాయాధిపతిగా తన రాజ్యములో ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపుకి మళ్ళిస్తూ దేవుని వైపుకి వారిని త్రిప్పుతూ దేవునిలో వారిని బలపరచుచు ఏమండి వారికి న్యాయాధిపతిగా ఉండొచ్చు. ఆయన వచ్చి మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూడండి, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠములు కడుతూ వచ్చాడు. ఏమండి
దేవుని యొక్క సన్నిధిలో మంచి భక్తి చేస్తూ వచ్చాడు. 1 బేతేలు, 2 గిల్గాలు, 3 మెస్సాకు, ఏమండి తర్వాత రామాకు తిరిగి ఏమండి న్యాయాధిపతిగా ఏమండి ప్రసిద్ధి చెందుతూ అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పాడు. నీవు నేను కూడా ఇలాగే మంచి భక్తి జీవితం మన దగ్గర ఉండాలి. ఉండగలుగుతున్నావా? ఏమండి మనము సరైనటువంటి భక్తి చేస్తే సమూయేలు కుటుంబంలాగా మన కుటుంబం కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. సరిగ్గా భక్తి చేయకపోతే ఏలీ కుటుంబంలాగా నేర్సిల్లిపోతూ ఉంటుంది. నేర్చుకోండి. సేవకుని లెక్కలో పెట్టుకోవద్దు. మీరు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారా? సమూయేలుకి ఏలీకి పనిష్మెంట్ ఇచ్చి బాగు చేసింది, చెరిపేసింది ఎవరు? దేవుడే. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, మనము సరిగా భక్తి చేయకపోతే ఏలీ కుటుంబంలాగా మన కుటుంబాలు కూడా పాడైపోయే పరిస్థితి కలుగుద్ది. అందుకనే మనము భక్తి చేయాలని చెప్పేది ఇక్కడ. ఎంతటి వాడైనా దేవుడు విసర్జించేస్తాడు. మన భక్తిలో ఆరంభంలో 10 నీకు వాగ్దానాలు ఇవ్వచ్చు, నాకు ఇవ్వచ్చు. నేను దేవుని దగ్గర నుండి తొలగిపోతే నా జీవితమే అధోగతి పాలైపోతూ ఉంటుంది. మన జీవితాలు అధోగతి పాలైపోతూ ఉంటాయి. దానికి నిదర్శనం ఎవరమ్మా? సౌలే. సౌలు కుటుంబం పతన వస్తులోకి వెళ్ళిపోయింది. అందుకని అంటాడు 8వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూస్తే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించిన తన జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, 2వ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని బిడ్డలను కూడా దేవుడు పైకి తీసుకొచ్చాడు. కానీ బిడ్డలు ఎలాగున్నారో చూడండి. నువ్వు మంచి భక్తి చేయొచ్చు, నీ బిడ్డలో సరైన భక్తి చేయకపోతే నేను మంచి భక్తి చేయొచ్చు. నా బిడ్డలో సరైనటువంటి భక్తి చేయకపోతే దేవుని యొక్క శిక్షకు పాత్రులైపోతారని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉన్నది. ఏమండి బిడ్డలు ఏమైపోయారు? అక్కడి సేవ, ఎక్కడి సేవ? ఏమండి మంచి సేవ చేశాడు. సమూయేలులో ఏ లోటు లేదు. సమూయేలు ఎంతో పర్ఫెక్ట్గా భక్తి చేశాడు. కానీ బిడ్డలను పట్టించుకోలేదు. నేను చాలామంది సేవకులను చూస్తూ ఉంటాను. తాము మంచి భక్తి చేస్తారు, బిడ్డలకు వచ్చేటప్పటికి రౌడీలు అయిపోతూ ఉంటారు. దేనికో తెలుసా? దేవుని సొమ్ము తిని బొజ్జలు పెంచుకొని రౌడీలు అయిపోయి వాళ్ళ మీదకి వెళ్ళి మర్డర్ కేసుల్లో ఉంటారు. నేను చాలామందిని ఎరుగుతున్నాను. దేవుని సొమ్ము విషయంలో ఒక సేవకుడు సరైనటువంటి దర్శనం లేకపోతే ఏమండి బిడ్డలు భ్రష్టులు అయిపోతారని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. బిడ్డలకి ఇక్కడ ఈయన దిద్దుబాటు చేయలేదు. అనేకులకు దిద్దుబాటు చేశారు, అనేకులు నడిపించారు. ఏమండి పట్టుమని 10 రూపాయలు లోకంలో ఖర్చు పెడతానికి కూడా నేను ఎంతో బాధపడుతూ ఉంటాను. దేవుని సొమ్ము ఇది, ప్రజల కష్టార్జితం. నేను ఎంతకు వ్యర్థపరచాలి? దేవుని సేవకు వినియోగించాలి దీన్ని. ఏమండి సమూయేలు పిల్లలు ఎలాగైపోయారంట? ఏమండి లంచగొండులైపోయి ఏమండి న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించము, నీవు వృద్ధుడు అయిపోయావు, నీ కుమారు నీ ప్రవర్తన వంటి వారు గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. అసలు అడిగేవారు కాదు వాళ్ళు రాజుని. అడగటానికి కారణం కుమారులే. నువ్వు సరైనటువంటి భక్తి చేయకపోతే నీ బిడ్డలే నీ పునాదిని చెరిపేస్తారు. నీ బిడ్డల కొరకు పౌరుషం కలిగి భక్తి చేయి. మీ బిడ్డల కొరకు కన్నీరు విడు. నీ బిడ్డల కొరకు రోదన చేయి. నీ బిడ్డల కొరకు అంగలార్చు. నీ బిడ్డల కొరకు పశ్చాత్తాపపడు. దేవుని యొక్క సన్నిధిలో
ఏమండి అంటున్నారయ్యా, నీ ప్రవర్తన వంటి వారు కారయ్యా నీ బిడ్డలు లంచగొండెలు అయిపోయారు. కాబట్టి మాకెవరు కావాలి? రాజు కావాలి. ఈ రాజును అడగడానికి కారణం ఎవరు? తన యొక్క కుమారులే కారకులైపోయారు. చూడండి, మన జీవితం అలాగ అయిపోకూడదు, మన బ్రతుకులు అలాగ అయిపోకూడదు. రాజు కావాలని అడగడానికి కారణం యవనస్తులే కదా. దేవుని పిలుపులో ఉన్న దేవునిని విసర్జించినప్పుడు ఏమండి దేవుడు కూడా నిన్ను విసర్జిస్తూ ఉంటాడు. ఏమ్మా, దేవుణ్ణి విసర్జిస్తున్నావా? దేవుణ్ణి ఎల్లప్పుడూ విసర్జించకూడదు. దేవుని పిలుపు ఉన్న దేవుణ్ణి విసర్జిస్తే ఏమండి మనకి చాలా అపాయం కలుగుతూ ఉంటుంది. యరొబాము కూడా విసర్జించాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తే. ఏమని సౌలును కూడా దేవుడు ఎన్నుకున్నారు, కానీ ఏమని సౌలును కూడా దేవుడు ఏం చేశాడు? విసర్జించేశాడు. నేను చెప్పిన మాట అతను వినలేదు. ఏమండి 15:2 చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏమండి నీవు నేను మర్చిపోతాం. ఎవడైనా ఒకటి కీడు చేస్తే నీవు నేను మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోతాడా? చెప్పండి. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. నేను మర్చిపోవచ్చు, దేవుడు ఎన్నడూ మర్చిపోడు ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? అమాలేకులు నాకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏం చేశారమ్మా అమాలేకులు? చూస్తారా? చూడండి, ద్వితీయోపదేశకాండం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. ఎప్పుడండి? చానాళ్ళు గడిచిపోయింది చానాళ్ళు. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు మర్చిపోలేదు. అమాలేకీలు మీకు మార్గాయాసములో మీరు ఉండగా ఏమని వారు చేసినది మీరు జ్ఞాపకము చేసుకోనండి. అతడు ఎవరు? అమాలేకీలు దేవునికి భయపడక మార్గమున మీకు ఎదురుగా వచ్చి మీరు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు మీ వారిలో మీ వెనుకనున్న వారిని బలహీనులందరినీ హతము చేసినది దేవుడు కక్ష పెట్టుకున్నాడు. ఇక్కడ ఎప్పుడో అయిపోయింది, 200 సంవత్సరాలేమో. దాన్ని ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి కింద, ఆకాశం కింద, భూమి మీద అమాలేకీలు మొత్తం తుడిచిపెట్టేయాలి. అమాలేకీలు ఎవరో తెలుసా? అన్నదమ్ములు బిడ్డలే. ఇశ్రాయేలుకి అన్నదమ్ములు బిడ్డలే. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కక్ష ఏమండి, వారు ఏం చేశారు? మార్గములో ఏమని మీరు కష్టపడి బలహీనులుగా ఉండి నడవలేక కుంటుతూ ఏమండి అలసి ఉన్నటువంటి వృద్ధులను, పిల్లలను, వెనకబడినటువంటి వారి అందరినీ ఎదురుగుండా వచ్చి వారిని హతము చేశారంట. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, బలహీనులందరినీ చంపేశారయ్యా, చాలు. 1 సమూయేలు 15కి వెళ్ళండి. పోయి అంటున్నాడు, కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీలను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. ఎవరికి చెప్పాడు దేవుడు? ఎవరికి చెప్పాడు? సౌలు రాజుకు చెప్పాడు. సమూయేలు ద్వారా సౌలు రాజుకు చెప్పాడు, అబ్బాయి ఇలాగ చేయమనని. డైరెక్ట్గా సౌలుకి చెప్పలేదు.
సమూయేలుకి చెబితే సమూయేలు వెళ్ళి ప్రజలకి చెప్పాడు, రాజుకు చెప్పాడు. రాజు బయలుదేరాడు. మంచిదే, వెళ్ళాడు. కానీ ఏం చేయలేదంట, పూర్తి నిర్మూలన చేయలేదండి. పూర్తి నిర్మూలన చేయలేకపోయాడు, నిర్మూలన చేయలేదు. అందుకనే చూడండి 8వ వచనం, అమాలేకీల రాజు అయిన అగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులు కూడి అగాగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రెలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఎంత బుద్ధిహీనుడో చూడండి సౌలు. దేవుడు ఎందుకో మాట వినుట శ్రేష్టమన్నాడు. ఎందుకనే దేవుడు ఒకటి చెప్పినప్పుడు నేను వినకపోతే నేను త్రోసి అవతల బారేస్తాడు, నన్ను త్రోసి అవతల బారేస్తాడు. తెలుసా మీకు? అలాగే ఊరుకోడు, పోనేలే అనుకోడు దేవుడు, ఎప్పుడు అనుకోడు. చూడండి ఇక్కడ, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఏమండి, దేవుడు ఏడుస్తున్నాడంట పట్టుకున్నందుకు. వాగ్దానం ఉందో లేదా, అభిషేకం ఉందో లేదా, పిలిచాడు లేదా, కానీ పిలుపుకి తగినట్లుగా నీవు నేను జీవించాలి. జీవించగలుగుతున్నావా? దేవుని దగ్గరికి వచ్చి ఇంకా ఆటలాడుతున్నామా? దేమన్నా ఆటలా? కరెంటు దగ్గరికి వెళ్ళి ఆటలాడి ఆ ప్లగ్లో ఏళ్ళు పెట్టండి, ఒక మేకు తీసుకెళ్ళి పట్టుకుని ప్లగ్లో బెజ్జంలో పెట్టండి, ఉంటావా? చచ్చిపోతావు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని యొక్క చిత్తము చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని ఉద్దేశ్యములు మనం సఫలం చేయాలి. ఏమండి, ఆయనకి మహిమ తెచ్చేటువంటి వారముగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను పశ్చాత్తాపడుచున్నాను అతని రాజుగా నిర్ణయించినందుకంటే అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా మీరు రాజుగా చేశారయ్యా ఆయన్ని, ప్రభా నీ మాట వినలేదయ్యా, నీకెంత దుఃఖము కలిగించాడా ప్రభా, అయ్యో ప్రభా అని రాత్రి అంతా సమూయేలు ఏడుస్తూ అన్నాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రియ తల్లి, దేవుడు అభిషేకించిన వ్యక్తే కానీ ఇక్కడ విసర్జించినట్లుగా మనం చూడగలం. 24వ వచనానికి మనం వెళితే అక్కడ ఏమంటాడో చూడండి. సౌలు జనులకు దడిచి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలుని వేడుకొనెను. ఏమంటున్నాడు? రాజు జనుల మాట ఏంటండి? రాజు మాట జనులు వినాలి, జనుల మాట రాజు అనకూడదు. ఒక సేవకునికి ఏమండి, ప్రజలందరూ కూడా విశ్వాసులందరూ విధేయులు అవ్వాలి. కానీ ఆడిపోతాడేమో ఈడిపోతాడేమని సేవకుడు రాజీపడి భక్తి మెట్టు తగ్గించకూడదు. భక్తి మెట్టు తగ్గిస్తే దేవుని యొక్క క్రియలైనా పాడైపోతాయి. నేను ఒక సేవకుడిని ఎరుగుదను, కూలికి పెట్టుకున్నారు ఒక బోధకుడిని, 7,000 రూపాయలు జీతం పాస్టర్ గారికి. వాళ్ళకి నిప్పి తగిలితే ఊరుకోరు. అత్తాకోళ్ళ గురించి ప్రసంగం చేస్తుంటే ఒక ఆమె లేచింది మధ్యలో, ఇంతకంటే బైబిల్లో నీకేం వాక్యం దొరకలేదా? అత్తాకోళ్ళే దొరికారా? ఎందుకు? అత్తాకోళ్ళకి పడి సావదు, అందుకని కోడలు లేచింది. ఎందుకు? ఆ జీతం మీద బతుకుతున్నాడు వాడు. కొన్ని సంఘాల్లో పాస్టర్లు ఉన్నారు, పేరు చెప్పకూడదు, లోదన చర్చి కూడా. సంఘ పెద్దలదే పెత్తనం, పాస్టర్ది ఏముండదు. ఇక
పాస్టర్ కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. వాళ్ళు డ్యాన్సులు వేసి ఏమండి రికార్డ్ డ్యాన్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏపిచ్చినా కానీ ఈ పాస్టర్ మాట్లాడటానికి వీల్లేదు. లేకపోతే ఇడు బత్రప్ప అయిపోతాడు. ఒక ఆయన అడుగుతున్నాడు, ఏంటండి మీరు ఇలాగ మెదలకుండా ఊరుకుంటారంటే, అయ్యా నేను ఏదన్నా ఊరుకోరయ్యా, వాళ్ళ కర్మ వదిలేశాను నేను. ఏమంటారు? కోడిగుడ్డికి పాట, సొరకాయకి పాట, వంకాయకి పాట, నీ బొందకు పాట. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సరైనటువంటి జీవితాన్ని జీవించకపోతే, ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మా మందిరంలో క్యాలెండర్లు వచ్చిన ఈ సంవత్సర క్యాలెండర్లు పాట పెట్టారండి, మొదటి క్యాలెండర్ పాట 24,000 రూపాయలు పోయిందంట. ఎందుకంత బుద్ధిహీనమైన పనులు? అది బుద్ధిహీనం కాదా? అక్కడ ఆడేమో లడ్డూ పాడుతున్నాడు, ఇక్కడ నువ్వు క్యాలెండర్ పాడుతున్నావు. అక్కడేమో లడ్డూ పాడుతున్నాడు, 1,25,000 రూపాయలకి లడ్డూ కొనుక్కుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగి వస్తున్నాడు వాడు. నువ్వేం కోడిగుడ్డు పాట పెట్టి నువ్వు వస్తున్నావు, దేవుడేమో నిన్ను చూసి ఏడుస్తున్నాడు. ఇదే కదా భక్తి? ఇదే కదా భక్తి? పర్ఫెక్ట్ అయిన భక్తి చేయి, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. సౌలు జనులకు తడిచి, ఒక సేవకుడు విశ్వాసులకి తడిస్తే వాడు బయటికి వెళ్ళి చెనక్కాయలు అమ్ము బ్రతకటం రైట్. వాడు అమ్ముకుంటే రైట్. భక్తిని డౌన్ చేయకూడదు. ఎవడో ఒకటి నిద్రపోతే పోతారు, అంత మాత్రాన భక్తిని డౌన్ చేయకూడదు. నువ్వు వాళ్ళిద్దరు పోతే 50 మందిని దేవుడు తీసుకొస్తాడు, దానికి నువ్వు బాధపడవద్దు. కొన్నిసార్లు నీకు చాలా కష్టముగా అనిపించవచ్చు, వేదనగా అనిపించవచ్చు. నో, భయపడవద్దు. దేవుని మీద ఆధారపడును, మనుషుల మీద ఆధారపడవద్దు. ఈడిపోతాడేమో, ఆడిపోతాడేమో, ఏమవుద్ది? దేవుడు తనకి విధేయులైనటువంటి వారిని తీసుకుని వస్తాడు. సౌలు పోయాడు, ఊరుకున్నాడు దేవుడు. ఎవరిని తీసుకొచ్చాడు? విధేయుడైన దావీదుని తీసుకొచ్చాడు. సౌలు పాపం తెచ్చుకున్నాడట, ప్రజల మాట అన్నాడట. ఎందుకనాలి ప్రజల మాట? దేవుని మాట లేదా ఇక నీకు? ఏమని పూర్తి నిర్మూలన చేయగలుగుతున్నావా? వారు శాపగ్రస్తులైన ప్రజలు, వారితో నువ్వు కలవకూడదు అని చెబుతుంటే వారితో రాసుకుని బోసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తివో, దేవుని బిడ్డవు, నువ్వు ఆయన రక్తములోనూ కడగబడినటువంటి వ్యక్తివో. వారు త్రాగుబోతులు, వ్యభిచారులు, వారు కడగబడినటువంటి పందుల్లాంటి వారు. దేవుడు నిన్ను కడిగి శుభ్రపరిచాడమ్మా. వారితో నువ్వు పోల్చుకుంటావా? నువ్వు నేను నాజీరు చేయబడిన వ్యక్తిని, నేను కడగబడిన వ్యక్తిని, ఆయనకు నేను మహిమ తెచ్చే వ్యక్తిగా నేను ఉండాలి, ఈ సమాజముతో నేను పోల్చుకోకూడదు అనేటువంటి గ్రహింపు నీకు ఉండాలి. ఈ సౌలు విసర్జించబడటానికి కారణం ఇదే. ఏమండి? జనులు మాట విన్నాడట, విని ఏం చేశాడట? ఏమండి? పాపము తెచ్చుకున్నాను, నీ మాట దేవుని మాట నేను వినలేదు. దేవుడు వారితో ఉంటాడా? ఏమండి? ఉండవు. దేవుని కార్యములు అక్కడ జరగటం లేదు, దెయ్యముల కార్యములు జరుగుతున్నాయి. జెండా పండగ ఏమ్మా? జెండా పండగ అని చెప్పి వీళ్ళు పండగ చేసి త్రాగుబోతులు, కొబ్బరికాయలు కొడతాం, నీళ్లు దిగదొడతాం. ఏంటి పిచ్చి పనులు కదయ్యి? బుద్ధిహీనులారా, బుద్ధిహీనులు సిగ్గెరగరు అంటాడు. జెండా పండుగ చేసేటప్పుడు ఏదో చేసుకోపోని క్రమముగా రికార్డులు డ్యాన్సులు దేనికి? నీ బొందకి. పెళ్ళి పెడతారు,
ఫస్ట్ కదిలింది కరుణ రథం వస్తుంది, తర్వాత డిస్కో డ్యాన్సులు, రాత్రి అంతా భజన. ఎవడైనా మారుస్తున్నాడు వాడిని? వాడికి వాక్శుద్ధం రా, హృదయశుద్ధున్నదా ప్రియ తల్లి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకును నాజీరు చేయబడిన వ్యక్తిగా, లేకపోతే సౌలులాగా నెట్టివేయబడతావు, యారోబాములాగా నెట్టివేయబడతావు. దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడిన దాను, దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి వాడు. 15వ అధ్యాయం 34, 35 కూడా చూద్దాం. దయచేసి సహాయము చేయండి. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. ఏమన్నాడు? సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు. దేవుని సేవకుడు వెళ్ళలేదండి, ఇక వెళ్ళలేదు. ఏ మాత్రం కూడా సౌలుని దర్శించడానికి వెళ్ళలేదట. సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలుని గురించి దుఃఖాక్రాంతుడాయను. ఏమండి? మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా సంతాప పడి ఏడ్చెను. ఎంత బుద్ధిహీనులు. ఒక ఆమె మన దగ్గరికి వచ్చేది. ఏమండి? ఒకరోజు గర్వం, డబ్బు గర్వం, ధనమిచ్చిన మదమిచ్చిన జాగ్రత్తగా ఉండాలి. ఏంటి పాస్టర్ గారు చేసేది ప్రార్థన? మనం చేసుకోలేమా? మన ప్రార్థన దేవుడు ఆలకించడా? అందపోయింది. నేను చెప్పాను, నా గోరు కూడా నీ గడప దాటదేక, నా గోరు కూడా నీ గడప దాటదు. భ్రష్టురాలు, నోటికి ఏమొచ్చేది తెలియదు. ఆమె వాడింది, ఓ మాకు బోల్డ్ మంది సేవకులు ఉన్నారు అంది. ఇంకొక ఆమె కూడా ఇదే మాట అంది, ఏంటి వస్తే ఎంత రాకపోతే ఎంత, మాకు బోల్డ్ మంది సేవకులు ఉన్నారు. గర్వం. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. ఏమండి? చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉదయం ఎన్నింటికి వెళ్ళాను? 9:30 గంటలకు వెళ్ళాను గృహాలు దర్శించడానికి. 31 ఉదయం 8 నుంచి ప్రారంభిస్తాం. నైట్ 9, 9:30 అయిపోతుంది. 9:30కి వెళ్తే ఉదయాన్నే వచ్చారు మీరు. అడుక్కునేవాడిని మాట్లాడినట్టు మాట్లాడింది దౌర్భాగ్యురాలు. దౌర్భాగ్యురాలు, దేవుని యొక్క సేవకుని ఇలువ తెలియని దౌర్భాగ్యురాలు. ఇప్పుడు వచ్చారు మీరు, ఇప్పుడు వచ్చారు. మేము ముఖాలు గడగలే. 9:30కి నువ్వు ముఖం గడపతే నువ్వు విశ్వాస పిచాచు. దౌర్భాగ్యురాలా, నువ్వు విశ్వాసు, అది పిచాచు. 9:30కి ముఖం గడగలేదంటే అప్పుడే మీరు వచ్చారు. నీకు మర్యాద లక్షణం ఉంటే, ఏమండి పాస్టర్ గారు ఇప్పుడు కాదు, మరలా ఇంకెక్కడైనా చూసుకుని మీరు ఇక్కడికి రండి అంటే కమ్మగా వచ్చేసేవాడిని. ఓ అదే 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 అరగంట సేపు శోధించింది. నేను అన్నాను, సేవకుడు నీకు అడుక్కునే వాళ్ళ కనపడుతున్నాడేమో. నువ్వు ఇచ్చే 500కి ముష్టి 500 నీకు ఇస్తాను, 1000 రూపాయలు నేను, నువ్వు అడుక్కుది నా దగ్గర. ఆమె ఇచ్చేటువంటి 500 ముష్టి లడ్డూలు పెడద్దు, ఒక 4 లడ్డూలు. ఈ లడ్డూలకి ఎన్ని మాటలు మాట్లాడిందో తెలుసా? మీకు పౌరుషం లేదు. మా సేవకుడిని ఒక్క మాట అంటే మేము వెళ్ళి తోలు తీసేవాళ్ళం వాళ్ళని. మీకు ఆ కలేజం మీ దగ్గర లేదు. ఇష్టం వచ్చినట్లు పేలిపోయే స్వభావాలు మీ. దేవుని సన్నిధిలో మీరు చనిపోయిన మిమ్మల్ని దేవుడు బ్రతికిస్తున్నాడు. కొర్రూపిరిలో ఉన్నారు ఇప్పుడు. మీరు మరలా కోలుకుని విస్తారమైన సైన్యం అవునుగాక. దేవుడు చేయబోతున్నాడు. ఎండిపోయినటువంటి ఎముకలను జీవమిచ్చే విస్తారమైనటువంటి సైన్యముగా దేవుడు చేయబోతున్నాడు మిమ్మల్ని. వెనకాల ప్రార్థన, కన్నీరు, వేదన, ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా? మన సేవకుడు తినేవాడా దోచుకునేవాడా అనే ఆలోచన కూడా ఉండదు. భ్రష్టమైనటువంటి ఆలోచనలు, మనకి ఆలోచనలు ఉండకూడదు.
సమూయేలు బ్రతికి ఉన్న దినములన్నిట ఫిలిష్తీయులు అణచబడిరే. నిన్ను ఎన్నుకున్నందుకు దేవుని దుఃఖపరచొద్దు. దేవుని సంతోషపెట్టు. దేవుని సేవకుని కూడా సంతోషపెట్టు. దేవుని సేవకుడు నీ కొరకు దుఃఖపడితే నీకు జయం కాదు. అది దేవుని సందులో తగ్గించుకో, పశ్చాత్తాపడు. ఆయన అడుగుమడుగుల్లో నడువు. ఏదో 4 ముక్కలు నేర్చుకుని వల్లించొద్దు. నువ్వు వల్లించవచ్చు, కానీ అది అక్కడికి రాదు. సౌలుని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పూర్తి నిర్మూలన చేయలేదు. అగాగు రాజుని ఎవరు చంపాలి? అగాగు రాజుని సౌలు చంపాలి. ఎవరు చంపారు? సమూయేలు చంపాడు. సేవకుడు చంపాడు. బుద్ధి లేనోడు చంపపోతే బుద్ధి కలిగిన సమూయేలు చంపాడు. రాజుగా ఎందుకుంది నిన్ను? దేనికి ఏర్పాటు చేసుకుంది? దేనికి? నువ్వు దేవునికి లోబడతావా, తగ్గించుకుంటావా, పశ్చాత్తాపడతావా? ప్రార్థన చేసుకుని మాటలో ప్రభు దీవించునుగాక.